కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. రైజింగ్ తెలంగాణ వేదిక మీదే రేవంత్ కుట్రలు పటాపంచలయ్యాయి. కేసీఆర్ పాలన దక్షతను కొనియాడారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది నెంబర్ 1 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఏర్పడక ముందు వెనుకబడి ఉన్న తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందన్నారు. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉందని కితాబిచ్చారు. గ్లోబల్ వేదిక మీదే కేసీఆర్ పాలన గొప్పతనాన్ని ప్రపంచానికి వినిపించారు దువ్వూరి. ఈ దెబ్బకు సీఎం రేవంత్ ఒక్కసారిగా ముఖం మార్చుకున్నారు. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్, బీజేపీ అడ్డగోలు ప్రచారాలన్నీ బూటకమని దువ్వూరి మాటలతో మరోసారి తేటతెల్లమైంది. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity, safe for everyone, the best example of unity in diversity. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the number 1 state. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. రైజింగ్ తెలంగాణ వేదిక మీదే రేవంత్ కుట్రలు పటాపంచలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై అయితే ప్రశంసలు కురిపించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సింధూర, ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ 2 సంవత్సరాలుగా తెలంగాణను కావచ్చు, ఇటు హైదరాబాద్ కు చేసిందేమీ లేక చెప్పుకోవడానికి కూడా ఒక పథకం లేకపోవడంతో 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ముందేసుకున్నారు. అందులో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటూ కూడా ప్రగల్భాలు గెలిపారు. అయితే ఇందులో విదేశాలకు సంబంధించినటువంటి అతిథులు ఎవరు రాకపోగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనబడింది. పూర్తి స్థాయిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి కావచ్చు, అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల భాగంగా తాను ప్రశంసలు గత ప్రభుత్వాన్ని కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ ను పొగిడినటువంటి పరిస్థితులు కనిపించాయి. నెంబర్ 1 స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందుకు వెనుకబడిన తెలంగాణ గత 10 ఏళ్ల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిచిందంటూ కూడా తాను ప్రశంసలు కురిపించారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే జరిగినటువంటి పరిస్థితి. తాను కూడా మోరువెల్లబెట్టి చూసినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉందంటూ కూడా తాను కితాబిచ్చారు. గ్లోబల్ వేదికగా మీదే కేసీఆర్ పాలన గొప్పదనాన్ని కూడా తాను ప్రపంచానికి వినిపించారంటూ కూడా దువ్వూరి సుబ్బారావు ప్రశంసలు గుర్తించారు. ఈ దెబ్బకు సీఎం రేవంత్ ఒక్కసారిగా ముఖం మార్చుకున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆ ఎంబీఏ విద్యార్థులకు తీసుకొచ్చి ఎక్కడ కూడా వచ్చినటువంటి అతిథులు కూడా ఎవరు లేకపోవడంతో ఆ కార్యక్రమం కూడా అట్రప్లాప్ అయినట్టుగా మనకు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కాస్త గ్లోబల్ సమ్మిట్ గా గ్లోబల్ సమ్మిట్ గా మారిపోయినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. తాను చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తాను మాట్లాడినటువంటి కామెంట్స్ పైన కూడా సర్వత్రా ఇటు నెట్టింట్లో కూడా వైరల్ గా మారుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తాయి. గత ప్రభుత్వాన్ని పోగడంతో తాను కూడా ఏం చేయలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం అయితే కనిపిస్తా ఉంది సింధూరా. అయితే కిరణ్, 10 ఏళ్లు రాష్ట్రానికి కేసీఆర్ గారు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ చేసిందేమీ లేదని చెప్పి పదే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు పదే చెబుతుంటారు. బట్ ఇవాళ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలతోటైతే కాంగ్రెస్ నేతలకు కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ కి సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టలాంటి సమాధానం దొరికింది అని అనుకోవచ్చా?
ఖచ్చితంగా దొరికిందనుకోవచ్చు. ఎందుకంటే తాను చేసేది ఏమి లేక గత ప్రభుత్వాన్ని ఎంతసేపు నిందించడం కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు కనిపిస్తున్నా గానీ వాటి మీద కనీసం దృష్టి పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఇది ఒక చెంపపెట్టులాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మాజీ ఆర్బీఐ గవర్నర్ గా దువ్వూరి సుబ్బారావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా పూర్తి స్థాయిలో నెట్టింట్లో కూడా వైరల్ గా మారుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అటు రైతుల సంక్షేమం కావచ్చు, మహిళల సంక్షేమం కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు, అంతేకాకుండా వృద్ధులు, ఇలా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి హైదరాబాద్ లో కూడా పెద్ద మొత్తంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే వెళ్ళాయి. కాబట్టి గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వాటిని కనుమరుగు చేయాలని చేసినప్పటికీ కూడా ఇలాంటి మేధావులు, ఇలాంటి పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ఇటు బయటకు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఒక చెంపపెట్లాగా మనం అర్థం చేసుకోవచ్చు. సింధురా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.